వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పట్టణంలోని వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమ్తియాజ్ బాబా, హాస్పిటల్ ఎండి డాక్టర్ చందర్ నాయక్ మరియు డాక్టర్ రాజుతో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. हमारे हॉस्पिटल के लिए इसके जो ओनर है हमारे नायक साहब और उनके पार्टनर चंदूलाल साहब और उनकी सारी टीम, इसमें हमारे मोहल्ले के बड़े बुजुर्ग हजरात जैसा कि रजानी भाई रहने दो, अपने दुबई बाबा रहने दो और सारे हजरात हर कोई आ रहे हैं कि पूरी डॉक्टरों की टीम सब मिलकर इसका मैसेज यही है कि विठल नायक साहब कभी भी की कास्ट को हमेशा में एक साथ देखते यहाँ खुले जब भी सबको उसी तरीके से इंतजाम में रखे थे और ये हमारी मुस्लिम बस्ती है, उसी के हिसाब से यहाँ पे इफ्तार का भी इंतजाम रखे। मैं आपका शुक्रिया अदा करता हूँ कि इतने अच्छे हॉस्पिटल में इतना अच्छा इफ्तार अरेंज करे। शुक्रिया विठल नायक साहब। తాండూరు పట్టణంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాండూరు మన రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదరులకు మా యొక్క హాస్పిటల్ తరఫు నుంచి విస్తరించు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు నా పార్ట్నర్స్ అయిన డాక్టర్ చంద్రలాల్ గారు, అదేవిధంగా మరి మా డాక్టర్ రాజనాయక్ గారు, మా బిల్డింగ్ ఇంజనీర్ ముక్తార్ సార్, మా తమ్ముడు ఇంజాజ్ బాబా, రజాక్ భాయ్ అందరూ కూడా ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం అంటే చాలా మంచి రోజు. దాదాపుగా 41 రోజు మరి రంజాన్ మాసంలో కూడా
దీక్ష చేసుకుంటూ ప్రతి ముస్లిం సోదరులు అందరూ కూడా భగవంతుడికి ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుఖ సంతోషంతో జీవనం గడపాలి. దాంతోపాటు ఆరోగ్యం కూడా మనమందరం ఉండాలి. మరి అందరూ కూడా ముందుగా తాండూరు పట్టణంలో కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.